సత్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం బన్నీని అరెస్ట్ చేయడం, వెంటనే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, మెడికల్ టెస్టులు, రిమాండ్ రిపోర్ట్, జైలుకు తరలించడం, ఆగమేఘాల మీదే అన్నీ పూర్తయ్యాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం ఫ్యాన్స్ అందరికీ తెలిసేలోపే అతన్ని జైలుకు తరలించేశారు. కానీ ఎంత ఫాస్ట్ గా జైలుకు వెళ్లాడో అంతే ఫాస్ట్ గా అల్లు అర్జున్ కు బెయిల్ కూడా వచ్చింది. నిజానికి పోలీసులు అరెస్ట్ చేయడం కంటే ముందే తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ బన్నీ క్వాష్ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ విచారణ కూడా పూర్తవకుండానే బన్నీని అరెస్ట్ చేశారు. సరిగ్గా శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేయడంతో ఈ అరెస్టు మీద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం అరెస్టుల మీద చాలా కాలంగా చాలా పుకార్లు ఉన్నాయి. శుక్రవారం అరెస్ట్ చేస్తున్నారంటే అది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అరెస్టే అని చాలా మంది భావిస్తుంటారు. శుక్రవారం అరెస్ట్ చేస్తే శని, ఆదివారాలు సెలవు కాబట్టి ఆ 2 రోజులు జైల్లో ఉండక తప్పదు. పోలీసులు ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఇలా శుక్రవారం మధ్యాహ్నం లిఫ్ట్ చేస్తారు అనేది రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్న ఓ భావన. ఇప్పుడు బన్నీ విషయంలో కూడా ఎగ్జాక్ట్ గా అదే జరగడంతో బన్నీని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. బన్నీ అరెస్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయిన తీరు కూడా చాలా అనుమానాలకు తావిస్తోంది. నేషనల్ అవార్డు తీసుకువచ్చి తెలుగు జాతికి పేరు తెచ్చిన బన్నీని అతను ఏమైనా బోర్డర్లో యుద్ధం చేశాడా, తప్పు చేశాడు, అరెస్ట్ చేశామంటూ చాలా సింపుల్ గా చెప్పేశారు రేవంత్. రీసెంట్ గా పుష్ప సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అంటూ రేవంత్ రెడ్డి పేరు చెప్పడంలో తడబడ్డాడు. ఈ వీడియోను బీఆర్ఎస్ నేతలు బాగా వైరల్ చేశారు. దీంతో ఈ విషయంలో సీఎం బాగా హర్ట్ అయ్యారని, అందుకే బన్నీ అరెస్ట్ అయ్యాడంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ కోర్టులో ఉందని తెలుసు. సాయంత్రం దానిపై విచారణ ఉందని తెలుసు. ఈ కేసులో బన్నీ బయటికి వచ్చేస్తాడని తెలుసు. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్లీ దొరకడు కాబట్టి ఆగమేఘాల మీద బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారు అనేది ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, బన్నీ ఫ్యాన్స్ చేస్తున్న ఆరోపణ. మధ్యాహ్నం అరెస్ట్ చేసి సాయంత్రం దాకా సాగదీస్తే సోమవారం వరకు బన్నీ జైల్లోనే ఉంటాడని ప్లాన్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. కానీ ఊహించని విధంగా బన్నీకి గంటల వ్యవధిలోనే బెయిల్ వచ్చింది. 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ బెయిల్ ఆర్డర్స్ అప్లోడ్ కావడం లేట్ అయింది. అప్పటికే బన్నీని రిమాండ్ చేశారు. దీంతో రాత్రి బన్నీ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆల్రెడీ బెయిల్ వచ్చింది కాబట్టి ఉదయాన్నే బెయిల్ ఎంట్రీ ప్రాసెస్ పూర్తి చేసి అల్లు అర్జున్ విడుదల చేశారనేది అంతా చేస్తున్న వాదన. రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఇదే విషయాన్ని ఏకంగా డిబేట్లో ప్రస్తావించారు. తనను కూడా గతంలో ఇలాగే అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూశారంటూ కాంగ్రెస్ తీరును విమర్శించారు. ఈ మొత్తం షోలో రేవంత్ రెడ్డి ఫ్లాప్ స్టార్, అల్లు అర్జున్ సూపర్ హిట్ స్టార్ అయ్యారంటూ చెప్పారు. అర్నబ్ చెప్పిన మాటలను ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ఒక్కరోజైనా జైల్లో పెట్టాలి అనుకున్నావు, ఇప్పుడు కళ్ళు చల్లబడ్డాయా అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. మరి కాంగ్రెస్ దీన్ని ఎలా డిఫెండ్ చేస్తుందో చూడాలి.